వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఒక్కసారి ఆలోచించండి, మీ ఫోన్లో ఉన్న ఫోటోలు, ఓటీపీలు, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ ఎవరికైనా దొరికితే ఏమవుతుంది? అదే ప్రమాదాన్ని తగ్గించడానికి ఇండియా ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. అది ఏంటంటే, మనం రోజు గూగుల్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ వాడుతున్నప్పుడు మన పర్సనల్ డేటా ఎంత సేఫ్ గా ఉందో చాలా మందికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఒక కీలకమైన చట్టాన్ని తీసుకొచ్చింది, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023. దీన్ని పార్లమెంట్ ఆఫ్ ఇండియా ఆమోదించింది. ఈ వీడియోలో ఈ చట్టం మీకు ఎలా ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఒకసారి మీరు ఏదైనా యాప్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఎలో అన్న బటన్ నొక్కుతారు కదా, అదే మీ డేటా షేర్ అవుతున్న సమయం. ఇక్కడే సమస్య మొదలవుతుంది. నేపథ్యంలో వెళ్లేసరికి పుట్టస్వామి జడ్జిమెంట్ 2017లో ఇందులో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ప్రైవసీని ఫండమెంటల్ రైట్ గా ప్రకటించింది. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇంకా సమస్యలు చాలా ఉన్నాయి. అందుకే ఈ కొత్త చట్టం. అయితే పర్సనల్ డేటా అంటే ఏంటి? మీ పేరు, మీ ఫోన్ నెంబర్, మీ ఆధార్ కార్డ్, అలాగే బ్యాంక్ డేటా. అయితే ఈ యాక్ట్ ఏం చెప్తుందంటే, నీ డేటా మీద నీకే హక్కు ఉండాలి. డేటా ప్రిన్సిపల్ మీరు, డేటా ఫిడ్యూషియరీ కంపెనీ కూడా మీరే. సింపుల్ గా చెప్పాలంటే మీ డేటా ఈజ్ ఈక్వల్ టు మీ కంట్రోల్, అలా ఉండాలి. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీ అనుమతి లేకుండా డేటా ఎవరు వాడలేరు. మీరు మీ డేటా డిలీట్ చేయించగలరు. కంపెనీలు తప్పు చేస్తే భారీ ఫైన్ కూడా పడుతుంది. 250 కోట్ల వరకు పెనాల్టీ విధించే అవకాశం ఉంది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, గవర్నమెంట్ కి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. నేషనల్ సెక్యూరిటీ కోసం డేటా వాడవచ్చు. ఇది వెరీ ఇంపార్టెంట్. అయితే ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, మీరు సేఫ్, మీ డేటా సేఫ్, దేశం డిజిటల్ గా స్ట్రాంగ్ అవుతుంది. దానికోసం ఈ యాక్ట్ ఉండాలి. చివరిగా చెప్పాల్సింది ఏంటంటే, డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ అనేది యాక్ట్ 2023 మన డిజిటల్ లైఫ్ కు ఒక సేఫ్టీ షీల్డ్ లాంటిది. ఈ చట్టం మనకి పుట్టస్వామి జడ్జిమెంట్ 2017 తర్వాత ఇది ఒక గేమ్ చేంజర్ అని చెప్పవచ్చు. ఒక లైన్ ఏంటంటే, మై డేటా ఈజ్ ఈక్వల్ టు మై రైట్స్. ఇది వెరీ ఇంపార్టెంట్. కాబట్టి కొత్త యాప్లు కానీ, ఏపీకే మోడ్ కానీ ఏమైనా ఇన్స్టాల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చకపోయినట్లయితే తప్పనిసరిగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.